what I did in the past was also very challenging. You've seen it. You've seen the film? Yeah, so as an actor, I thought that doing that character would definitely set a mark in this industry as an actor. This one was more resonating because it's very close to me, the way I am, a very today's girl, and very strong, very fresh. So there's a lot of layering to her character. She's strong, she's vibrant, she's chirpy, she's naughty, she's everything, you know. So I hope you all will like it. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ జయ్ గారు, చెప్పండి. సతీష్ జయ్ గారు, నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక క్వశ్చన్. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరికీ మీలాగా ప్రొడ్యూసర్స్తో తిరిగి, హీరోలతో తిరిగి, డేట్లు లేకపోతే టైం టేకింగ్లో డిలే అవుతుంది అనుకుంటే ఓన్గా వాళ్ళంతటా వాళ్ళే ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, మీరంటే గుడ్ లుకింగ్ ఉన్నారు యష్ లాగా, అది వేరే విషయం. మామూలుగా చాలామంది వచ్చేస్తుంటారు ఇండస్ట్రీ అనగానే. వేరే రకంగా అనుకుంటారండి. మీరు హీరోగా బాగున్నారు, మీరు చేసుకున్నారు అనే దాంట్లో ఇలా కొత్తగానే వచ్చి మేము కూడా ఏదో చేస్తామని ప్లానింగ్ లేకుండా వచ్చేస్తుంటారు కొంతమంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రొడ్యూసింగ్ అవ్వచ్చు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ప్లానింగ్ లేకుండా వస్తే మీకు తెలియదు ఏముంటుంది, మటాష్ తెలుసుగా, ఇంకేం ఉండదు. సెకండ్ ఆప్షన్ ఏముండదు. ఇది సతీష్ గారు చెప్పా, ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు వీరబాబు గారు, ఏం మాట్లాడలేదు. ఆయన ఏం క్వశ్చన్ అడగట్లేదు, కోపంగా ఉన్నారేమో ఆయన. సతీష్ గారు చెప్పా, మైత్రి మూవీస్ ఎలా వచ్చున్నారండి? అంటే ఆల్రెడీ వాళ్ళు సినిమా చూసారా? చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన చూసే కాంప్లిమెంట్ ఏంటి అసలు? కాంప్లిమెంట్ ఏం కాదు, బాగుందని చెప్పారు, మంచి రిలీజ్ పెట్టాలి, మంచి ప్రమోషన్స్ చేయాలి. సో అంటే కొత్తగా మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ కదా, అది కొంచెం మంచిగా చేసుకోవాలన్నారు. సో కొంచెం నవీన్ గారు వారు బయట ఉండడం వల్ల రాలేకపోయారు. మనీశర్మ గారికి అయితే హెల్త్ బాగాలేదు. సో దాని గురించి నెక్స్ట్ ఈవెంట్లో వాళ్ళంతా ఉంటారు. అంటే టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు గజ అని చెప్పి, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అన్నారు. సో మీకన్నా ఎక్కువ ప్రెషర్ తీసుకున్నారా? లైక్ ఎలా అంటే మన ఏజ్కి మించిన క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే కొంచెం హై ఆక్టెన్ యాక్షన్ ఎపిసోడ్స్ అని 100% ఎక్కువ ప్రెషర్ తీసుకున్నాను. బట్ అది మన ఇష్టంతో చేస్తాం కాబట్టి ఆ ప్రెషర్గా ఉండదు, అది కూడా బాగానే ఉంటుంది. అది సతీష్ గారు హాయ్, ఇక్కడ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందా నుంచి చూస్తున్నా ఎక్కడ ఉన్నావు అని చెప్పి, లైట్లో కనబడట్లే. టైటిల్ చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు మీరు చేసిన సినిమా అంతకు మించి ఇది ఎంతకు మించి ఉంటుంది అంటారా? అంటే యాక్చువల్గా ఇది దానికి మించి ఉంటుంది. సో యాక్చువల్గా అంటే హీరో అంటే అదొక క్రేజ్ ఉంటుంది. సో ఇప్పుడు టీజర్ లాంచ్కే ఇంత క్రేజ్ వచ్చింది. యాక్చువల్గా ఆ టీజర్ చూసి ఈ రెస్పాన్స్ కూడా ఆడియన్స్ నుంచి, ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? ఆడియన్స్ కదా మెయిన్ మనకి స్టాండ్ తీసుకుండేది. నేను చెప్పాను కదా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ రాసుకున్నాను. ఖచ్చితంగా ఆడియన్స్ అన్నది ఎంగేజ్ అవుతారన్నది స్ట్రాంగ్గా నమ్ముతున్నా. దాని గురించే నేను సినిమా చేసింది. నాకు ఆడియన్సే మెయిన్. నేను ఒక ఆడియన్స్ లానే చూస్తా దేనన్నా. సతీష్ గారు టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏం ఫీల్ అవుతారు? ఇది చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు. 100% క్లాప్స్ కొట్టి ఎమోషనల్గా ఫీల్ అయ్యి బయటకు వెళ్తారు. ఇదైతే స్ట్రాంగ్గా, మీరు మీ పేరు తెలీదు, మీరు రాసి పెట్టుకోండి, సంజయ్. మీరు ఖచ్చితంగా రిలీజ్ ముందే చూస్తారు సినిమా. 100% అంత ఎమోషనల్గా వెళ్తారు, ఏడుస్తూ వెళ్తారు బయటికి. అంటే ఒక మంచి మెసేజ్తో వెళ్తారు సినిమా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటండి సతీష్ గారు, ఇటు కిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. టీజర్ చూశాను, కానీ నేను ఒక 2 years బ్యాకే ఒక షార్ట్ కూడా నాకు చూపించాను. నాకైతే బాగా నచ్చింది. అప్పుడే నాకు ఎప్పుడెప్పుడైనా అడిగాను, ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. చలమల శెట్టి గారు ప్రజెంట్ చేసినప్పుడే సక్సెస్ అయిపోయారు మీరు. కానీ ఎందుకు ఇంత లేట్ చేశారు? తొందరగానే వస్తారన్నారు కదా. అంటే రిలీజ్ కూడా అదే చెప్తున్నాను, చూసారా? అంటే అన్నీ కరెక్ట్గా కుదరాలి. సో మనం కాంప్రమైజ్ అవ్వం, మీకు తెలుసు, దాని గురించి లేట్. ఇంకోటి, ఇందాక కొంతమంది పిలిస్తే హీరోలు రారు అని చెప్పి అన్నారు. రారని చెప్పట్లేదు, మనల్ని నమ్మరని చెప్తా. ఇప్పుడు మీరు ఒక ఫ్రెషర్గా వచ్చి నేను సినిమా చేస్తారంటే ఎవరు బిలీవ్ చేయరు. అది వాళ్ళ తప్ప నేను చెప్పట్లే. ఇప్పుడు నాకన్నా వచ్చి ఎవరో చెప్పేస్తారంటే సరే చూద్దాం, ఎవరన్నా ఆయన ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఉంటుంది కదా. సో మనకి ఏమి లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? సో వాళ్ళది నేను తప్పదని చెప్పట్లేను. అలా అని కాదు, మీకు చిరంజీవి ఫ్యామిలీకి బాగా క్లోజ్ ఉంది. ఏమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు రామ్ చరణ్ గారిని కానీ లేదా చిరంజీవి గారిని కానీ ఏమైనా పిలుస్తారా?
నేను తప్పకుండా మీరు ఎందుకు అడిగారో కూడా నాకు తెలుసు, బట్ ఆ ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తారు, 100% వస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ గారు, ఇట్ సైడ్ యా విజువల్స్ చాలా గ్రాండరీగా ఉన్నాయండి. సో అంటే ఇప్పుడు చూస్తే చాలా ఈ విజువల్స్ అన్ని నాకు ఇట్ సైడ్ ఆ విజువల్స్ అన్ని కొంచెం కేజీఎఫ్ టైప్లో ఉన్నాయి. అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ మూవీ వచ్చినా ఆ గ్రాండర్ దాంతోనే కంపేర్ చేస్తున్నారు కదా. సో దాన్ని ఆ ఇంపాక్ట్ మీరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారా లేకపోతే బర్డెన్ తీసుకుంటారా? రెస్పాన్సిబుల్ తీసుకుంటా, బర్డెన్ అసలు తీసుకోను. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఒక సెటప్లో ఉంటాం మనం. నేను ఈ సినిమాకి తీసుకున్న బ్లాక్, ఈ కలర్స్ అన్నీ కూడా వార్మ్ కలర్స్, నా సినిమా ప్యాలెట్ అది. సో మీరు ఓటీటీలో చూసినా ఏం చూసినా సరే, మీ హాలీవుడ్లో చూసినా సరే ఆ కలర్సే ఉంటాయి. సో బ్రైట్ కలర్స్, వైట్ కలర్స్ అట్లా ఉంటే మనం డార్క్ సినిమాలు చేసినప్పటికీ ఆ టోన్ సెట్ అవ్వదు. సో కేజీఎఫ్ డార్క్ సినిమా, సో ఇది కైండ్ ఆఫ్ డార్క్ సినిమా, బట్ స్టోరీ ఈజ్ డిఫరెంట్. మీకు ప్యాలెట్ అంతా కూడా మీరు ఏ సినిమా తీసుకున్నా సరే హాలీవుడ్ సినిమాలు ఏమైనా డార్క్లోనే ఉంటాయి, అంతే రీజన్. గజాన్ మూవీ ఇప్పుడు కన్నడలో కూడా మూవీ వచ్చింది 2008లో వచ్చింది. దర్శన్ గారు దాంట్లో మూవీస్ దాంట్లో చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ కెరియర్ లో. సో అంటే ఈ మూవీని ఏమైనా కన్నడలో కూడా చేసేది ఉంది? 100% ఆల్రెడీ డబ్బింగ్ అయిపోయింది అన్ని లాంగ్వేజ్లు. తమిళ్ నెక్స్ట్ దాంట్లో నేను అవి రివీల్ చేస్తాను, అవి ఆ ప్రొడ్యూసర్స్ కూడా వస్తారు. నేను కన్నడ తీసుకున్నారు ఆల్రెడీ, తమిళ్ తీసుకున్నారు, పెద్ద ప్రొడ్యూసర్స్ తీసుకున్నారు. సో వాళ్ళు నెక్స్ట్ సాంగ్ ప్రెస్ మీట్ పెడతా, సాంగ్ ప్రెస్ మీట్లో అవన్నీ అనౌన్స్ చేస్తాను. అండ్ ఈ సినిమాలో గరుడ రామ్ కేజీఎఫ్ విలన్ చేశారు. నేను కేజీఎఫ్ జరిగినప్పుడే చెప్పా స్టోరీ. ఆయన నా స్టోరీ విని ఒక 1 minute అసలు నేను డైరెక్టర్ ఎవడు, కేజీఎఫ్ సినిమా తీసిన తర్వాత బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత 1 minute స్టోరీ విని, సార్ ఈ సినిమా చేస్తాను సార్ అన్న. హీరో ఎవరు సార్? నేనే సార్ హీరో. డైరెక్టర్ ఎవడు సార్? నేనే సార్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ అన్న. సరే సార్ అయితే చేస్తాను సార్ అయినా అన్నాడు. సో అట్లా ఇప్పుడు మనీషరం గారు కానీ, ఇది కేజీఎఫ్ కాంతార ఫైట్ మాస్టర్ చేశారు, ఆయనకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సో అండ్ ఇంకొక ఫైట్ మాస్టర్ కూడా చేశారు రామ్ శంకర్ అని చెప్పి. అంటే చెప్తున్నా వీళ్ళందరూ కూడా ఎంత సపోర్ట్ ఎందుకు చేస్తారంటే బికాస్ ఆఫ్ కంటెంట్ నచ్చినప్పుడు ఎవరన్నా వస్తారు. ఈ సినిమాలో అజయ్ ఘోష్ ఉన్నారు, ఆశీష్ విద్యార్థి ఉన్నారు, సో రాజీవ్ కనకాల గారు ఉన్నారు, శ్రీకాంత్ అయ్యంగారు ఉన్నారు. అంటే చాలా కాస్టింగ్ ఉంటుంది. కాస్టింగ్ ఇది ఎందుకు పెట్టారంటే నేను ఏదో కావాలనో అట్లా, నాకు అసలు చిరాకు నాకు అలా పెట్టాలంటే. బట్ ఆ క్యారెక్టర్కి వాళ్ళు 100% న్యాయం చేస్తారని చెప్పి పెట్టు. ఎందుకంటే మనం కొత్త వాళ్ళు పెట్టినప్పుడు హై ఉన్న క్యారెక్టర్లు మనం త్వరగా రిసీవ్ చేసుకోలేము. ఇప్పుడు నన్ను మీరు రిసీవ్ చేసుకోవడానికి కొత్తోడు ఎందుకు సినిమాకి రావాలి, చిన్న క్వశ్చన్ మార్క్లోకి వెళ్ళిపోతాం మనం. సో ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. సో ఫ్రెష్ ఫీల్ లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫైనల్ సార్, అంటే ఇప్పుడు గజ అనే టైటిల్ ఇందాక ఆయన అడిగినట్టు ఆల్రెడీ కన్నడలో రిలీజ్ అయింది. గజ అనే టైటిల్ మదగజ రాజు అని ఒకటి ఉంది, గజ దొంగ అని ఉంది, గజ కేసరి అని ఒకటి ఉంది. అంటే స్పెషల్గా గజ అనే టైటిల్ పెట్టడానికి అంటే ఇది ఫస్ట్ నేను గని అని టైటిల్ అనుకున్నా. సో దాని తర్వాత గని వచ్చింది కదా, సో గజ అని చెప్పి అంటే క్యారెక్టరేషన్ గురించి అంతే, హీరో క్యారెక్టరేషన్ మీద ఉంటుంది. సో ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సో థ్యాంక్ యూ సో మచ్. సో గజాకి సంబంధించి మరిన్ని ऑन स्क्रीन डिफरेंट हो, ऑफ स्क्रीन डिफरेंट हो. So yeah, तो बताइए इस स्टोरी में आपको कौन सा ऐसा पॉइंट है that you just love it and say yes? So I love the way sir narrated me the story when he met me. When I met him, I really saw his dedication towards filmmaking, and I really loved the depth and the plot of the story, where there was lot of elements as an actor which I get to perform. Even as a character, my character had a lot of layers in the film. So I really loved the entire team also. I met them, cinematographer sir, director sir, they all came for the casting. So when I met all of them, I really liked meeting them, and then the way they narrated. So that's what made me feel that yes, I want to do this project. సతీష్ గారు హాయ్ సార్. సో కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది అండ్ చాలా పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే మీరు స్టోరీ రాసుకునేటప్పుడు కొంచెం వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది, అప్రోచ్ అవ్వడం జరిగింది అన్నారు. సో పెద్ద హీరోలను ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? సార్ అయ్యాను సార్. అంటే పేర్లు చెప్తే బాగుండదు, అంటే మనకి ఆ యాక్సెస్ అంత ఈజీగా దొరకదు. మీకు తెలుసు ఇండస్ట్రీలో నువ్వేం చేసావు అని అడుగుతారు స్టోరీ. అండ్ నేను ఎక్కడ వర్క్ చేయలేదు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గానో లేకపోతే వేరే క్రాఫ్ట్లో నేను ఎక్కడ వర్క్ చేయలేదు.
సో నేను డైరెక్ట్గా చేశాను ఫిలిం. సో ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా. సో ఎక్స్పీరియన్స్ నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో అందుకని సో చెప్పి అప్పుడు ఏమైనా అనిపించింది సార్, అంటే మనం ఇంత కొంచెం సర్కిల్ ఉండి సో ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు, బట్ కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా అప్రోచ్ అవుతారు, వాళ్ళకి మంచి స్టోరీస్ కూడా ఉండిపోతున్నాయేమో అని ఎప్పుడైనా అనిపించింది సార్? 100% అనిపిస్తుంది కదండి, 100% అనిపిస్తుంది. బట్ దానికి ఏం చేయాలన్నది. యా. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫిలిం రిలీజ్ ముందే మనం ఓటీటీ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాం, ఎందుకంటే కమర్షియల్ కూడా చూసుకోవాలి మనం. సో అంటే దీనికి ఓటీటీ ఏమైనా వచ్చిందా, లేకపోతే అప్రోచ్ అవుతున్నారా ఏంటి? యా, ఓటీటీ అయితే చాలామంది అప్రోచ్ అయ్యారు. నేను ఏమైపోయిందంటే టీజర్ లాంచ్ అయిన తర్వాత రేట్ ఫిక్స్ చేద్దామని చెప్పి ఓటీటీ అండ్ బిజినెస్ ముందే కొన్ని క్లోజ్ చేసాం, మ్యూజిక్ క్లోజ్ చేసాం, అదర్ లాంగ్వేజ్ తమిళ్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను అయ్యండి మీకు. తమిళ్ క్లోజ్ చేసాం, కన్నడ క్లోజ్ చేసాం. సో యా మేడం, హాయ్. సో యాక్చువల్లీ మీ ఇద్దరు పేరు చాలా బాగుంది, చాలా క్యూట్గా అనిపిస్తుంది యాక్చువల్లీ. సో మూవీ గురించి అందరూ అడిగేస్తున్నారు, బట్ మీ పేరులో ద బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అన్ని మంచి మూమెంట్సే ఉంటాయండి. అంటే ఎప్పుడు తిట్టుకోరా? సినిమాలో లాగా ఎక్కడైనా ఉంటుందా? ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి. దట్స్ ఎవ్రీ వన్స్ లైఫ్. అసలు గొడవలు లేకపోతే లవ్ ఎలా తెలుస్తుంది? బట్ ఎప్పుడైనా అన్నారా అంటే ఎందుకు ఈ సినిమాలు, అంటే జనరల్గా సినిమా పిచ్ అనేవాళ్ళు ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ లైస్ నుండి పడుకునే వరకు దాని మీదే ఉంటాం, బట్ చూసే వాళ్ళకి కొంచెం చిరాకుగా ఉంటుంది, అరే ఏంటి నీకు అవకాశం రాకపోతే ఎందుకు ఇంకా ట్రై చేస్తున్నావు అని ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కోపంలో అన్నారా వద్దు వేరే ఫీల్డ్ చూసుకొని? అవకాశం ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఉన్నాను. సో తనే అవకాశం క్రియేట్ చేసుకున్నాడు, తనే స్టార్ట్ చేశాడు. ఈ జర్నీకి నేను సపోర్ట్ చేశాను అంతే. యా, వీ హ్యాడ్ అప్ అండ్ డౌన్స్. అంటే ఏంటి ఇంకా ఎన్ని రోజులు, బికాస్ మై కెరియర్ ఈజ్ డిఫరెంట్. ఇది అంతా అన్ప్రెడిక్టబుల్ కెరియర్. సో ఒకరోజు షూట్ ఉంటుంది, ఒక 10 రోజులు షూట్ అయ్యాక ఎడిటింగ్లో ఉంటారు. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఒక్కొక్కసారి అయితే నేనే అనేదాన్ని, మీరే సినిమా చేసి మీరే చూసుకుంటారా, అసలు రిలీజ్ చేస్తారా అని. బికాస్ దోస్ డేస్ ఆర్ ఆల్సో దేర్. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టీజర్ రిలీజ్ చేసింది ఇవాళ. చాలా ఎమోషనల్ యాక్చువల్లీ ఫర్ అస్. ఫైనల్లీ హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది, ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. సక్సెస్ మీట్లో కలుద్దాం మళ్ళీ. డెఫినెట్లీ, ఫర్ షూర్. Farna Sethi. Yeah, hi. So, how strong your character? ఇండస్ట్రీలో ఒకరి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పి దాన్ని ఓకే చేయించుకున్నప్పటికీ పుష్కరం అయిపోతుంది. సో నేను అలా సెట్ చేసుకుని చేయడానికి ఏంటంటే నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు సార్ నాకు. సో నేను కథను నమ్మి చేశా. సో మీరు చూస్తే విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా సార్, అంటే అది ఎలా ఉందన్నది. సో అది మీరే చెప్పాలి ఎలా ఉందన్నది. నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ. అంటే ఏమన్నా ముందు ట్రై చేశారా? సార్ నేను చేశాను సార్, ట్రై చేశాను. బట్ ఇది నా ఎంటైర్ సోల్ పెట్టి చేసిన సినిమా అయితే ఇదే. నేను ఇంతకు ముందు ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, డైరెక్షన్లో ఉన్నాను, బట్ ఇది నా కంప్లీట్ ఫిలిం సార్ ఇది. ఓకే. మైత్రి, హలో అండి. మీరు డాక్టర్ అండి, ఐ థింక్ అపోలోలో అనుకుంటా డాక్టర్ మీరు. సో ఏంటండి, హౌ డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్యాషన్, లేకపోతే ఈ లాంగ్వేజ్ ఎలా అర్థమైంది? హౌ డిడ్ యూ కమ్ ఆన్ బోర్డ్? నిజంగానే కష్టమైన పని అది. బికాజ్ నేను ఇందాక చెప్పినప్పుడు కూడా నేను మూవీస్ అనేది చాలా దూరంగా ఉండేదాన్ని, కానీ తనతో వీ హ్యాడ్ లాంగ్ జర్నీ. ఈ ప్రాసెస్లో తన కథ అదంతా ఉన్నప్పుడు హీఈస్ రియల్లీ ఫుల్లీ డెడికేటెడ్ అనమాట ఈ మూవీ కోసం. సో స్లోగా ఎంటర్ అయిన తర్వాత మాకు అది కష్టం అనిపించలేదు. సో వి వెంట్ ఇన్ హీ హెల్ప్ మీ ఆల్మోస్ట్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అదంతా అందుకే అన్నాను, హీ హ్యాస్ టేకెన్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ డిడ్ ఇట్. బట్ యా, ఇట్స్ టఫ్, బట్ ఎండ్ ఆఫ్ ది డే మూవీ అవుట్పుట్ చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా బాగా. అంటే ప్రొడక్షన్ అనేది మీ మెడికల్లోనే లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఉన్నంత ప్రొఫెషనల్గా ఉండదు. డెఫినెట్లీ లేదు. అది ఈజీ అని చెప్పను, ఇది ఈజీ అని చెప్పను. ఎందుకంటే నేను గైనకాలజిస్ట్, నేను అది ఎప్పుడు 24/7 నాకు ఆ వర్క్ ఉంటుంది, ఈ వర్క్ ఉంటుంది. బట్ యా, టు సపోర్ట్ హిమ్, దట్స్ ఆల్. ద జెన్యూన్ రీజన్ ఈస్ టు సపోర్ట్ హిమ్. సో ఈ ప్రాసెస్లో యా, ఐ హ్యావ్ లర్న్ సో మచ్ ఇప్పుడు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సతీష్ గారు హ్యాండ్ ఇందాక మీ ఫ్రెండ్ మాట్లాడుతూ అదే హీరోగా నువ్వే చేసేయచ్చు కదా, జిమ్ కూడా చేయొచ్చు అన్నారు. సో ఏంటి బిఫోర్ మీరు యాక్టర్గా ఎంటర్ అయ్యే ముందు ఇంకా చాలా మంది హీరోస్కి ఏమన్నా చేశారా? చాలా మంది నేను ట్రై చేశాను. నేను టు బి హానెస్ట్ చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఎవరు అంత నమ్మే పొజిషన్ లేరు, ఏదో ఒకటి చేసుకుని రమ్మంటారు. సో ఇవన్నీ మీకు తెలుసు. ఒక హీరో దగ్గరికి వెళ్ళాలంటే, అంటే ఇప్పుడు ఇలాంటి సినిమా చేయాలంటే ఒక 40-50 crores అవుతుంది ఒక మినిమం హీరో దగ్గరికి వెళ్ళాలంటే.
సో ఇదంతా టైం ప్రాసెస్ పడుతుందని చెప్పి ఇంకా నేనే అటెంప్ట్ చేశాను. సో బిఫోర్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏం లేదండి మీకు, అంటే అనుకోకుండా దిగాల్సి వచ్చింది? లేదు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ 100% ఉంది, బట్ ఇది కొంచెం స్కేల్ పెద్దది కదా, సో పెద్ద అయితే బాగుంటుంది, బిజినెస్ యాంగిల్ అది ఇది అని చెప్పి మనకు అందరూ సజెషన్ చేస్తారు కదా, సో దాని గురించి నేను పెద్ద అప్రోచ్ అవ్వడానికి వెళ్ళాను. బట్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు అలాంటిది ఏం అనిపించదు, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అనిపిస్తుంది. అది మీరు చూసినా చెప్పాలి. ఆల్ ది బెస్ట్ అండి. బిగ్ బిగ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ మణి శర్మ గారు ఉన్నారు. యా సారీ, ఇందాక నేను ఈ హడావుల్లో మణి గారి గురించి చెప్పడం మర్చిపోయా, రియలీ సారీ సార్. ఇలాంటి సినిమాకి మణి గారు దొరకడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నాకు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ సినిమాకి ఒక 10 times ఎక్కువ హై ఇస్తుంది. సో హీస్ ఫెంటాస్టిక్ జాబ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మైత్రి గారు, సో హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే లైక్ ఫస్ట్ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నారు అంటే చాలామందికి ఏంటంటే చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, డబ్బులు ఉంటే ఓకే ప్రొడ్యూసర్ అయిపోవచ్చు అని చెప్పేసి. యాజ్ ఏ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, డబ్బులు ఉంటే అయిపోవచ్చా, లేకపోతే ఎంత డబ్బులు పెట్టినా కూడా అదొక కష్టంగా అనిపించింది? ఖచ్చితంగా మూవీకి లిమిట్ ఉండదండి. ఇవాళ ఒక సీన్ స్టార్ట్ చేసి ఉన్నప్పుడు మన ప్రొడక్షన్స్కి కంట్రోల్ లేకపోతే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంతని స్టార్ట్ చేస్తే ఎక్కడికో వెళ్తుంది అని చాలా సిచ్యువేషన్స్ అలా కూడా వెళ్ళాయి ఈ మూవీలో. బట్ దిస్ ఈజ్ ఆల్ ద లర్నింగ్ ఫేజ్ కదా. అండ్ లేకపోతే సినిమా అవుట్పుట్ అనేది మనం ఇవ్వలేము. అండ్ చాలాసార్లు ఎలా ఉండేదంటే నాకు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక్కొక్కసారి సీన్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు కట్ అని మళ్ళీ చెప్పేవాళ్ళు కదా, అప్పుడు నేను అనేదాన్ని బాగానే ఉంది, ఎందుకంటే నా టెన్షన్ అంతా ఆ రోజు ప్రొడక్షన్ ఎక్కువైపోద్ది కదా అని యూనో. బట్ అలా ఉండదు అవుట్పుట్, ఎందుకంటే డిఓపి సార్ ఎప్పుడైనా మళ్ళీ చేయాలి ఇది, లేకపోతే ఎస్పెషల్లీ ఫైట్స్, ఈ మూవీలో చాలా సూపర్ ఫైట్స్ ఉంటారు. విక్రమ్ మోర్ సార్ కేజీఎఫ్ ఫైట్ ఉన్నారు కదా, అతనైతే పర్ఫెక్షనిస్ట్. ఆయన జస్ట్ ఇలా అన్నా కూడా హీ విల్ రిపీట్ ద సీన్ అనమాట. అసలు ఎంత స్ట్రెస్ ఉండేదంటే నాకు, ఓకే మేబీ ఇక్కడతో అయిపోతే బాగుండు అని అనేది, బట్ యూ విష్ టు హ్యావ్ దట్ అప్ అండ్ డౌన్స్. సో అంటే గజా ప్రాజెక్ట్కి వచ్చేసరికి బడ్జెట్ విషయంలో ఏమన్నా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సో అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యిందా? స్టార్టింగ్లో మేము అనుకున్నది ఒకటి, మధ్యలో ఇట్ హ్యాస్ టు బి ఎలివేటెడ్. యా వీ హ్యావ్ అదర్ కో ప్రొడ్యూసర్స్ ఆల్సో హూ హెల్ప్డ్ us. ఓకే, సతీష్ గారు సార్, అంటే లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని అంటే చాలామంది కొంచెం సేఫ్ గేమ్ ఆడతారు, ఏదైనా రీమేక్ ఆర్ ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా, అండ్ మాస్ కమర్షియల్ ఫైట్స్ కూడా ఆడియన్స్కి చాలా రీచ్ అవుతాయి. కానీ ఫస్ట్ హీరో అంటే మీ డెబ్యూ ఫిలిం ఈ రేంజ్లో జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే ఫైట్స్ ఇవన్నీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? 100% రిసీవ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్ స్టోరీ అయితే కాదు, అంటే కమర్షియల్